ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటివరకు 35% పోలింగ్ పూర్తయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నల్గొండలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. పోలింగ్ సరళిపై వారి మాటలో తెలుసుకుందాం. సార్, పోలింగ్ ఎలా కొనసాగుతా ఉంది? పోలింగ్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగున్నది. 25% దాటింది. పట్టణ ప్రాంతాల్లో 10-11% ఇప్పుడు పుంజుకుంటుంది. ఓవరాల్గా ఈసారి 70% జరుగుతుంది అనుకుంటున్నాం. మేధావులైన విజ్ఞులైన ఓటర్లకు, పట్టణ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తు. ఒక ఛాయవాలని చెప్పి పేదవానికి ఏదో ఉద్ధరిస్తా, అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం చేసి వచ్చిన మోడీకి బుద్ధి చెప్పే ఎన్నికలు ఇక్కడ. అందుకని అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి. రెండవది, ఇక్కడ కేసీఆర్కి ఈ ఎన్నికలకు సంబంధమే లేదు. 16 గెలిచినా ఆయన చేసేది ఏం లేదు. నిన్నటి వరకు 14 ఉన్ననే, 14 ఉంటే కనీసం నిమ్స్ని ఎయిమ్స్గా మారలేదు. విభజన చట్టంలో ఏ ఒక్కటి తెచ్చుకోలేదు. కాకపోతే ఆయన జిఎస్టీకి అన్నీ సపోర్ట్ చేసి మోడీ దగ్గర ఆయన మీద ఉన్న కేసులు మాఫీ చేసుకున్నాడు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, కేసీఆర్ ఓటేస్తే మోడీకి వేసినట్టే. కాంగ్రెస్కి వేయండి. నెలకు 6,000 పెన్షను, 5 లక్షల రూపాయలు ఇల్లు, 2 లక్షల రుణమాఫీ వారం రోజుల్లో జరగబోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు వీవీప్యాట్లు, ఈవీఎంల మీద ఘాటు ఆరోపణలు చేశారు. ఈసారి ఎలక్షన్లో ఏ విధంగా ఉంది? ఈసారి ఎన్నికల్లో సుప్రీంకోర్టు మొన్న ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. యావరేజ్గా క్యాండిడేట్ కోరిన విధంగా ఒక పార్లమెంట్లో 35 వీవీప్యాట్లు కౌంట్ చేయాలని. దాంతో ఈ జరిగే ఛాన్స్ ఉండదు. జరిగిన ఎన్నిక రద్దు అవుతుంది, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడిన జడ్జిమెంట్. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది? కాంగ్రెస్ నాకున్న అనుమానం 8-9 సీట్లు. సైలెంట్ ఓటింగ్ ఉంది. యువకులు, మేధావులు, విద్యార్థులు 100,000 మంది మీ టోల్ గేట్ దగ్గర చూస్తే. రెండవది, రాత్రికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలు పోయి బస్సులు ఆపేసిన కేసీఆర్ ఎంత దిగజారిందంటే, బిడ్డ కోసం మండ వెంకటేశ్వరరావు కాళ్ళు పట్టుకున్నాడు. 15 ఏళ్ల కింద మాజీ ఎమ్మెల్యే, ఆయన ఓటు గుర్తుపట్టాడు. కొత్త జనరేషన్ వచ్చింది, బిడ్డ ఓడిపోతున్నది. ఇవాళ హైదరాబాద్ డిపోలో 20 బస్సులు ఫుల్ నింపితే మా నల్గొండ వాళ్ళు భువనగిరి ఉంటే ధర్నా చేసిన బస్సులు ఆపేస్తే మొత్తం బస్సులు ఆర్టీసీ ఎండి కోప్పడి మళ్ళీ బస్సులు స్టార్ట్ చేయించిన రాత్రి 12 గంటలకు. అంటే విద్యావంతులు, మేధావులు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా జీవన్ రెడ్డిని గెలిపించిండ్రు యువకులు. ఎందుకంటే రెండోసారి గెలిచి కళ్ళు నెత్తికెక్కి కనీసం ఒక నోటిఫికేషన్ వేయలే. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఒక నోటిఫికేషన్ వేయలే. తప్పకుండా నాలాంటి ప్రజా గొంతుకలు గెలుస్తున్నాం. పార్లమెంట్లో కేసీఆర్ చేసే అన్నీ కూడా బయట పెడతాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా తెలంగాణకి రావాల్సిన నిధులన్నీ తీసుకొస్తాం. ఈయనని మెడల్ వంచి 4.5 ఏళ్ళు పని చేపిస్తాం. భువనగిరిలో మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? భువనగిరిలో నేను గెలుస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే భువనగిరి పోరాటాల గడ్డ. రావినారాయణ రెడ్డి పోటీ చేసి భారతదేశంలో ఎక్కువ మెజార్టీ గెలిచిన సీటు. నేను ఆయన వారసులాగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని, ఫ్లోరైడ్ విముక్తి కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని. తప్పకుండా యువకులు, తెలంగాణ వీరులందరూ కూడా భువనగిరి, ఆలేరు, జనగాం అన్న ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీ, ఇంత అంతా చెప్పగానే గెలిచే 17 స్థానాల్లో 1 ఆఫ్ ది బెస్ట్ మెజార్టీతో గెలుస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైపోయిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి ఇప్పటి వరకు 35% దాటిందని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఎవరికైతే అభ్యర్థులు కేటాయించిన ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నల్గొండ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా కాసేపటి క్రితమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా భువనగిరిలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని చెప్పి కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్లోని శంకర్తో వెంకటరెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.